హలో గైస్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ బైకర్, యాక్టెడ్ బై శర్వానంద్ గారు, మాలవిక నాయుడు గారు అండ్ రాజశేఖర్ గారు. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క విషయం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లింక్ సాల్వ్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. అండ్ ఇది కూడా బేసిక్గా ఇందాక నేను రాకాసా రివ్యూలో చెప్పాను. సో నేను ఆల్రెడీ నిన్న 6:30కి రాకాసా ప్రీమియర్, 9:30కి బైకర్ ప్రీమియర్. సో అది చూడగానే వెంటనే ఇటు వచ్చేసాను. సో 2 సినిమాలు చూసుకొని వచ్చి నైట్ ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు అరౌండ్ 12:50 అయింది. ఒకటి రికార్డింగ్ అయిపోగానే రెండోది రికార్డింగ్ మొదలెట్టాను. సో బైకర్ రివ్యూ గురించి అందుకే మీకు మార్నింగ్ 7కి ఒకటి పెట్టాను, 8కి ఇది పబ్లిష్ అవుతుంది. సో రెండు మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ఒకటి రాకాసా చూడకపోతే ఛానల్లోకి వెళ్ళి చూడండి రాకాసా రివ్యూ. అండ్ ఇంకా బైకర్ సినిమా గురించి చెప్పాలంటే ఇట్స్ ఎ డీసెంట్ ఫిల్మ్. అంటే సినిమా బేసిక్గా అక్కడక్కడ బాగానే ఉంటుంది. అంటే ఇనీషియల్ సినిమా అంతా కూడా మెజారిటీ ఆఫ్ ద సినిమా అక్కడక్కడ బాగానే ఉంటుంది. ఇక కొన్ని చోట్ల ఏంటంటే ఓవర్ డ్రామా ఉన్న ఫీలింగ్ ఉంటుంది. అండ్ ఎమోషనల్గా కూడా అంత కనెక్టివిటీ ఉండదు ఆ పర్టికులర్ ఫ్రేమ్స్లో. అండ్ సాంగ్స్, స్టార్టింగ్ సాంగ్ ఒకటి ఉంటుంది, అది చాలా అసలు బాగాలేదు. అది అన్నెసరీగా వచ్చిన ఫీలింగ్ కూడా ఉంటుంది. తర్వాత అంటే ఆ స్టార్టింగ్ సాంగ్ అదేదో ఉంటుంది, బ్యాక్ సీట్ ఖాళీగా ఉంది, వెదర్ బాగుంది, ఏదో పాట ఉంటుంది, అది బాగాలేదు అసలు. తర్వాత మిగతా సాంగ్స్ కూడా ఎక్కడో మధ్యలో ఏదో పానకంలో మిరియాల్లాగా అట్లా కొంచెం అడ్డుగా వచ్చిన ఫీలింగే కలుగుతుంటుంది నాకైతే మాత్రం. బట్ క్లైమాక్స్లో ఒక పర్టికులర్ సీక్వెన్స్, అంటే క్లైమాక్స్ ఇంకా ఈ బైకర్ సినిమాలో క్లైమాక్స్ అంటే ఏముంటుందో మీకు ఆల్మోస్ట్ అర్థమయ్యే ఉంటుంది. ఆ పర్టికులర్ సీక్వెన్స్లో ఒక పర్టికులర్ సిచ్యువేషన్ ఉంటుంది, ఒక పర్టికులర్ మూమెంట్ ఉంటుంది. నాకు బేసిక్గా ఈ మధ్యకాలంలో ఓజీ ఇంటర్వెల్ షాట్కి నాకు హై వచ్చింది. ఓజీలో గాల్లోకి ఎగిరి ఆ మొత్తం మంటలతో బ్యాక్గ్రౌండ్లో ఈడు బ్లాస్ట్ అయ్యి ఈ పర్సన్ ఇట్లా ఎగిరితే వెళ్ళి కత్తితో తల నరుకుతారు చూడు, ఆ షాట్కి ఏదైతే హై వచ్చిందో, తర్వాత దూరంధరలో నాకు అలా చాలాసార్లు హై వచ్చిందిలేండి. బట్ ఆ లెవెల్ ఆఫ్ హై ఆ షాట్లో వచ్చింది. అద్భుతమైన హై అది మామూలు హై కాదు. అదైతే మాత్రం బుర్రపాడు ఆ పర్టికులర్ సీక్వెన్స్, ఆ పర్టికులర్ మూమెంట్ మాత్రం. అంటే దానికి ఆ ముందు ఏదైతే జరిగిందో అదంతా కూడా ఒక సాలిడ్ ఏమంటారు సెటప్ కాదన్ను. కానీ ఆ సెటప్ బేసిక్గా మరీ ఓవర్ డ్రామటైజ్ అయిపోయిన ఫీలింగ్ ఉంటుంది. అండ్ కొన్ని పోర్షన్స్ వర్కౌట్ అవుతాయి మధ్యలో కూడా. లైక్ శర్వానంద్ లుక్స్ వెరీ వెరీ ఎక్స్ట్రాడినరీలీ. అండ్ ఆ బైకర్గా కూడా చాలా పర్ఫెక్ట్గా యాప్ట్ ఉంటాడు, అంటే ఆ రేసర్గా. అండ్ అట్ ద సేమ్ టైం కొన్ని థింగ్స్ ఉంటాయి, కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి. లైక్ తన స్టోరీలో, తన ఫాదర్ స్టోరీలో ఇట్లా అది ఉంటుంది. ఆ పార్ట్స్ బాగానే ఉంటాయి. కొన్ని పార్ట్స్, కొన్ని సిచ్యువేషన్స్, కొన్ని సీన్స్ బాగా అనిపిస్తాయి, అంతవరకు బాగానే అనిపిస్తుంటుంది. బట్ మళ్ళీ మధ్య మధ్యలో సంథింగ్ ఈజ్ ఓవర్లాపింగ్ అన్న ఫీలింగ్ ఉంటుంది. అంటే బాగా వెళ్తున్న కథని ఏదో వచ్చి ఓవర్లాప్ చేసిన ఫీలింగ్ ఉంటుంది. లైక్ ఆ పాటలనో, లేదంటే ఓవర్ డ్రామానో, లేదంటే ఆ ఎమోషనల్ సీన్స్ ఉంటాయి బట్ అందులో కనెక్టివిటీ మిస్ అవుతుంటుంది. సో అదనో ఎమోషనల్గా ఒక సీన్ వర్కౌట్ అవుతుంది. అది కూడా మళ్ళీ నేను ఇప్పుడు ఏదైతే హై మూమెంట్ చెప్పానో దాని తర్వాత సీక్వెన్సే, దాని తర్వాత ఒకటి వస్తుంది, ఒక పేరు వస్తుంది. అది ఫెంటాస్టిక్. అది చాలా చాలా బాగా ఎమోషనల్గా కనెక్ట్ అయింది, చాలా బాగా వర్కౌట్ అయింది. సో ఇట్లా ఆ క్లైమాక్స్ పోర్షన్ అండ్ సినిమాలో మధ్యలో కొన్ని పాయింట్స్ ఓకే. బట్ ప్రాబ్లం ఏంటంటే ప్రెడిక్టబుల్, చాలా వరకు ప్రెడిక్ట్ చేసేయచ్చు. సినిమా ఏం జరుగుతుంది అనే దాన్ని మనం కొంచెం ఈజీగానే ప్రెడిక్ట్ చేసేయచ్చు. సో దట్ ఈస్ ద హ్యూజ్ లెట్ డౌన్ అని నా ఫీల్. ఎందుకంటే జనరల్గా ఇలాంటి స్పోర్ట్స్ డ్రామాస్లో మనకు ఓవరాల్గా ఏం జరుగుతుంది అనేది ఐడియా ఉంటుంది. ఇక్కడ కూడా అంతే, ఆ క్లైమాక్స్లో కూడా ఏం జరుగుతుంది అనేది మనకు ఐడియా వచ్చేస్తుంది ఒక సర్టన్ అమౌంట్ ఆఫ్ సినిమా చూసిన తర్వాత. కానీ అది ఏం జరుగుతుందని తెలిసినా అది ఎలా జరుగుతుంది అనేది తెలియదు. కాబట్టి ఆ ఎలా జరుగుతుంది అన్న దాన్ని ఫుల్ ఆన్ ఎక్సైట్మెంట్లో మనకి చూపించాల్సి ఉంటుంది. అండ్ దాంట్లో ఆ క్లైమాక్స్ అయితే సక్సెస్ఫుల్ అయింది. బట్ అన్ఫార్చునేట్లీ మిగతా సినిమా అంతా కూడా కొన్ని చోట్ల బిట్స్ అండ్ పీసెస్గా బాగుంటుంది తప్పిస్తే నాట్ ద ఎంటైర్ పార్ట్ ఆఫ్ సినిమా. బట్ ఆ ఒక్క క్లైమాక్స్ ఇచ్చిన హై, ఆ తర్వాత ఏదైతే ఎమోషనల్ పార్ట్ ఉందో ఇవి రెండు కూడా కలిపి ఒక డీసెంట్ నోట్లో సినిమాని అయితే ఎండ్ చేస్తాయి. సో అందువల్ల ఓవరాల్గా దిస్ ఫిల్మ్ ఈజ్ అ డీసెంట్ ఫిల్మ్ అంతే. సో మైనస్లు అయితే ఉన్నాయి, కొన్ని మైనస్లు ఉన్నాయి, అండ్ అట్ ద సేమ్ టైం కొన్ని పాజిటివ్స్ కూడా ఉన్నాయి. సో అలాగే ఇది ఒక డీసెంట్ ఫిల్మ్ అని అయితే చెప్తాను నేనైతే. అండ్ ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే శర్వానంద్ ఈజ్ అబ్సల్యూట్ మైండ్ బ్లోయింగ్. అంటే ఒక రేసర్ లాగా తను అంటే చాలా యంగ్గా కూడా కనబడతాడు. బట్ అట్ ద సేమ్ టైం ఒక స్టైల్ మెయింటైన్ చేసినప్పుడు
ఏందో మనం ఒక ఇంటర్నేషనల్ రేసర్ని చూసిన ఫీలింగ్ ఉంటుంది, ఒక హాలీవుడ్ పర్సనాలిటీని చూసిన ఫీలింగ్ ఉంటుంది. అది బాగా యాప్ట్ అయింది యాక్చువల్లీ, చాలా పర్ఫెక్ట్గా ఉంది. అండ్ విజువల్స్ అవి కూడా చాలా బాగున్నాయి. అంటే ఆ రేసింగ్ విజువల్స్ అవన్నీ కూడా చాలా చాలా పర్ఫెక్ట్ ఉన్నాయి. అండ్ అవన్నీ కూడా అసలు కెమెరా మూమెంట్ కానీ, టేకింగ్ కానీ, సినిమాటోగ్రఫీ ప్రతిదీ కూడా అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్. సో దాని తగ్గట్టుగానే యాక్టర్స్ అందరూ బాగా చేశారు. హీరోయిన్ కూడా బాగా చేసింది, ఆవిడ కూడా ఒక మంచి రోలే, ఆవిడ కూడా బాగా చేసింది. అండ్ తర్వాత రాజశేఖర్ గారు చెప్పక్కర్లే, ఆయన ఎలాగో అబ్సల్యూట్లీ బెస్ట్ ఇస్తారు. సాయి కుమార్ గారు వాయిస్ సో ఫెంటాస్టిక్, ఆయన కూడా బాగా చేశారు. అండ్ ఇంకా తర్వాత సపోర్టింగ్ రోల్స్ కొన్ని ఉంటాయి, బ్రహ్మాజీ గారు ఇంకా కొంతమంది ఉంటారు. వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్ మేరకు దే ఇట్ దేర్ బెస్ట్ అని చెప్పొచ్చు. సో అందరూ బాగా చేశారు, యాక్టర్స్ అందరూ కూడా బాగా చేశారు. యాక్టర్స్ అండ్ జెన్యూన్ ప్రాబ్లం లేదు. ఇంకా డైరెక్షన్ విషయానికి వచ్చినట్టయితే డైరెక్టర్ బేసిక్గా ఏదైతే చెప్పాలనుకున్నారో దాన్ని సిన్సియర్గానే చెప్పారు, కానీ ఈ కథలో అంతే ఉంటుంది. ప్రాబ్లం అదే, ఇవి కొంచెం ప్రిడిక్టబుల్గా ఉంటుంది ఈ సినిమా. ప్రిడిక్టబుల్గా ఉన్నా పర్లేదు అనుకున్న వాళ్ళకి ఇబ్బంది లేదు, కానీ బట్ జనరల్గా ప్రిడిక్టబుల్గా ఉంటుంది. అంటే నెక్స్ట్ ఏమవుతుంది అనేది మనకు అర్థమైపోతుంటుంది. అది పెద్ద సమస్య ఎప్పుడైనా సరే. జనరల్గా ఇలాంటి స్పోర్ట్స్ డ్రామాలకు ఉన్న సమస్య ఇది. అది ఏ జోనర్ తీసుకోండి, లాస్ట్కి వచ్చేసరికి మనకి హీరో గెలుస్తాడు అన్న ఫీలింగ్ ఉంటుంది. కేవలం నాని గారు మాత్రమే 2 సార్లు 2 స్పోర్ట్స్ డ్రామాల్లో రెండు సార్లు కూడా గెలిచి చచ్చిపోయారు. ఆ క్యారెక్టర్ చచ్చిపోయింది ఆడ. భీమిలి కబడ్డీ జట్టు, జెర్సీ, ఈ 2 సినిమాలు మటుకు మనం ఎక్స్పెక్ట్ చెయ్యం. సో అదే అంటున్నా, అది ఆ మూమెంట్లో అది ఫెంటాస్టిక్ ఫీల్ ఇస్తుంది. సో అదొక కొత్త కథ అన్న ఫీల్ తెస్తుంది అక్కడ వరకు వచ్చిన తర్వాత. బట్ ఇక్కడ ఏంటంటే ఇంకా ఈ మిగతా వాటిలో నేను చాలా వాటిలో చూసా కదా, సో అక్కడ అన్నీ ఇలాగే ఉంటుంది అంతే, మరి మనం ఏం చేయలేము ఇంకా. సో డైరెక్టర్ అదే తీసుకున్నారు. సో వాళ్ళు సిన్సియర్గా చెప్పాలనుకున్న చెప్పారు, కానీ బట్ అది చాలాసార్లు ఆల్రెడీ వేరే వాళ్ళు చెప్పిన ఫీలింగ్ ఉంటుంది అనమాట. అదే జానర్ వేరు, స్పోర్ట్ వేరు, బట్ ఎండ్ ఆఫ్ ది డే స్క్రీన్ ప్లే సేమ్ అన్న ఫీలింగ్ ఉంటుంది. అండ్ సాంగ్స్ అండ్ బీజిఎం అయితే మాత్రం బీజిఎమ్స్ ఫైన్ గుడ్ బాగున్నాయి, కానీ సాంగ్స్ అసలు బాగాలేవు. సాంగ్స్ వద్దు అసలు. ఆ ఫస్ట్ సాంగ్ అయితే మరీ దారుణం, అది ఎందుకు పెట్టారో తెలియదు అసలు. నాకు ఇప్పటికీ కూడా ఫస్ట్ సాంగ్ చూసినప్పుడు ఇదేంది ఇది అన్న ఫీలింగే కలిగింది నాకైతే మాత్రం. సో మనం ఏం చేయలేము ఇంకా. అండ్ అంతే ఓవరాల్గా మూవీ అయితే మాత్రం ఇట్స్ ఎ డీసెంట్ సినిమా. సో సోది లేకుండా ఒక ముక్కలో ఈ బైకర్ సినిమా గురించి చెప్పాలంటే, అంటే సినిమాలో రైడ్ బాగుంది, బట్ సినిమా యొక్క రైడే అంత గొప్పగా లేదు, కొంచెం అటు ఇటు అయ్యిందనమాట. సో గుంతల్లో పడిపోయింది, మధ్యలో ప్యాచీలు పడిపోయినాయి, అట్లా అది జరిగింది. బట్ ఓవరాల్గా ఇట్స్ ఎ డీసెంట్ ఫిల్మ్. చెప్తున్నా కదా, కొన్ని మైనస్లు ఉన్నాయి, కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, అలా అనమాట ఈ సినిమాకి. సో ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేను ఇచ్చే రేటింగ్ అయితే ఐల్ గివ్ 3.25 అవుట్ ఆఫ్ 5. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయడం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లైక్ సాల్వ్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి అవసరం అయితే అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాగా నెక్స్ట్ వీడియో, బై బై.